9 ఏళ్ల బాలికకు కేజీహెచ్ వైద్యులు క్లిష్టతరమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మనిచ్చారు. తీవ్ర మెడనొప్పితో తల కూడా నిలపలేని పరిస్థితిలో ఆ బాలిక 3 నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంది. తల్లిదండ్రులు కేజీహెచ్ వైద్యులను సంప్రదించగానే కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్జిత్ రే ఆధ్వర్యంలో నిపుణులైన వైద్యుల బృందం ఆ బాలికకు శస్త్రచికిత్సను నిర్వహించి మరో జన్మను ప్రసాదించారు. కేజీహెచ్ వైద్యులు నిర్వహించిన క్లిష్టతరమైన శస్త్రచికిత్సపై ఎస్డీవీ న్యూస్ ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్న బాలిక పేరు తేజస్విని. వయసు 9 సంవత్సరాలు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కింతల వల్లాపురం గ్రామానికి చెందిన కాళింగి సూర్యకాంతం పరమేశ్ దంపతుల కుమార్తె తేజస్విని గత 3 నెలలుగా విపరీతమైన మెడనొప్పితో బాధపడుతోంది. తీవ్రమైన మెడనొప్పితో ఎలాంటి సపోర్టు లేకుండా తల నిలుపలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతోంది. తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగానికి గత నెల 7వ తేదీన తీసుకొచ్చారు. వైద్యులు చిన్నారికి సిటీ, ఎంఆర్ఐ, స్పైన్ పరీక్షలు చేసిన తరువాత సర్వైకల్ థొరాసిక్ జంక్షన్ ట్యూబర్ కలోసిస్ విత్ కైఫోటిక్ డిఫార్మిటీగా నిర్ధారించారు. మెడకు ఛాతీకి మధ్య ఉన్న వెన్నెపూసలు D1, D2 పూర్తిగా దెబ్బతినడంతో మెడ నిలబెట్టలేని పరిస్థితి వచ్చింది. తీవ్రమైన జ్వరం, విపరీతమైన నొప్పితో ఆసుపత్రిలో చేరారు. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్జిత్ రే ఆధ్వర్యంలో క్లిష్టతరమైన ఆపరేషన్ను ఈ నెల 6వ తేదీన విజయవంతంగా నిర్వహించారు. కార్డియో థొరాసిక్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ పద్మజ, ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జీపీ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాబు నాగేంద్ర, డాక్టర్ బీవీఎస్ రామన్, ఎనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ గణేష్ బృందంతో పాటు పీజీ డాక్టర్ అన్వేషణలతో కూడిన బృందం 6 గంటల పాటు శ్రమించి ఈ క్లిష్టతరమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఛాతీని ఓపెన్ చేసి పాడైన భాగం స్థానంలో కాళ్ల నుండి తీసిన ఎముకను సపోర్ట్ పెట్టి మెటల్ ప్లేట్ను స్క్రూలతో ఫిక్స్ చేశారు. వెన్నెముకను నిలబెట్టేందుకు హిబ్బులర్ బోన్ గ్రాఫ్ట్ విత్ మెటాలిక్ ఇంప్లాంట్ ఫిక్సేషన్ త్రూ స్టెర్నాటమీ విధానం ద్వారా ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించి తేజస్వినికి పునర్జన్మను ప్రసాదించారు. శస్త్రచికిత్స అనంతరం బాలిక మునుపట్లా నడవడం, నొప్పి తగ్గి యథాస్థితికి వచ్చింది. శస్త్రచికిత్స ఆలస్యమై ఉంటే ఇలాంటి రోగి కాళ్ళు చచ్చుబడి నడవలేని పరిస్థితి వచ్చేది. ఎంఆర్ఐ మొత్తం ఇక్కడ బాడీస్ అయితే 1 or 2 డిజైపియర్డ్, యాంగిల్ వచ్చేసింది, కొంచెం కలెక్షన్ ఉంది, గ్రాన్యులేషన్ టిష్యూ పోస్టీరియర్, ఇది స్పైనల్ కార్డ్ అంతా కంప్రెస్. నెక్ టు హెడ్ హోల్డ్ చేయలేకపోయింది, చేసిన పార్ట్ ఇప్పుడు బెండ్ అయిపోయింది. పోస్ట్ ఆఫ్ ఎంఆర్ఐ గ్రాఫ్ట్, ఫిబ్యులర్ గ్రాఫ్ట్, ప్లేటింగ్. న్యూరో సర్జరీ హెచ్ఓడి, ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్. మా డిపార్ట్మెంట్లో ఈ మధ్యన ఒక చాలా ఇంట్రెస్టింగ్ కేసు సర్జరీ చేయటం జరిగింది. ఈ పాప తేజస్విని మాడుగుల ఏరియా నుంచి వచ్చారు, 9 years. అయితే పాపకి 3 months నుంచి మెడ దగ్గర పెయిన్ ఉండింది. ఆ పెయిన్ వల్ల పాప ఏంటంటే హెడ్ ఇలా నిలబెట్టలేకుండా ఉండేది, సపోర్ట్ లేకుండా. చేత్తో పాపే చెయ్యి ఇలా పట్టుకుని, తల ఇలా పట్టుకొని లేచి కూర్చోవటం అవి చేసేది అనమాట. పట్టుకొని లేచినప్పుడు తల సపోర్టు కావాల్సి వచ్చేది, సపోర్ట్ లేకుండా తల నిలబడలేకపోయేది. తర్వాత ఆమెకి రోజు నైట్ టైం కూడా ఫీవర్ రావటము, ఆకలి తగ్గిపోయి కొంచెం సన్నబడటం ఇవన్నీ జరిగినాయి. 3 months తర్వాత మన దగ్గరికి వచ్చారనమాట. ఈ పాప ఓపిక వచ్చినప్పుడు కూడా ఇలా చెయ్యి ఇలా పట్టుకుని వచ్చింది. సో మనం ఇన్వెస్టిగేషన్స్ చేసాం. మన దగ్గర ఉన్న స్కాన్స్, సిటీలు, ఎంఆర్ఐలు, ఎక్స్రేలు అన్నీ తీస్తే ఇది ఈ మెడకి ఛాతీకి మధ్యలో ఉన్న వెన్నుపూసలు D1, D2 అనేవి పూర్తిగా అణిగిపోయినాయి. దానివల్ల మెడ ఏంటంటే వంగిపోయింది, ముందుకి సపోర్ట్ లేక ఇట్లా చెట్టు కొమ్మ ఎరిగిపోయినట్టు మెడ అలా ఎరిగిపోయిందనమాట. కానీ పాపకి నర్వస్ కొంచెం బాగానే ఉన్నాయి, నడవగలిగేది, సపోర్టు అయి ఉంటే నడవగలిగేది బాగానే. సో ఇది మేము ఇన్వెస్టిగేషన్స్లో ఏంటంటే అది టీబీ, స్పైనల్ టీబీ వల్ల అట్లా అయిందనేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి వంపైపోయిన ఇరిగిపోయిన పూసలని మళ్ళీ మేము
వాటిని తీసేసి ఆ ప్లేస్లో ఈ కాళ్ళ నుంచి తెచ్చిన ఎముకను పెట్టి తర్వాత ప్లేటు స్క్రూలు వేసి ఈ కాలు అదేసి చేసాం. ఇది చాలా క్లిష్టమైన సర్జరీ, రిస్క్లు ఎక్కువ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే సర్జరీలు కానీ ఏమైనా తేడా వస్తే ఈ కింద పార్ట్ అంతా పారాలసిస్ అవుతుంది. సో దానికి వాళ్ళు కన్సెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఏం చెప్పారంటే భయపడిపోయి సర్జరీ మేము పోస్ట్ చేశాక కూడా వాళ్ళు కన్సెంట్ మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు, ఆపరేషన్ వద్దండి అని చెప్పేసి భయంతో. అది మళ్ళీ ఒక 3-4 డేస్ ఆలోచించుకుని మళ్ళీ ఇంకా వేరే మార్గమే లేదని మళ్ళీ ఒప్పుకున్నారు. సో సర్జరీ చేసాం. ఈ సర్జరీ 3 స్పెషాలిటీ చేసాం. 3 అంటే దీంట్కి క్రిటికల్గా ఎనస్థీసియా కూడా చాలా క్రిటికల్. మా దగ్గర ఎలాగో ఎనస్థీసియా టీం ఉన్నది. సో హార్ట్ సర్జన్ని కూడా పిలిచాం. మన కేజీహెచ్ హార్ట్ సర్జన్ వచ్చి చెస్ట్ ఓపెన్ చేశారు. ఆర్థోపెడిక్ సర్జన్ శివకుమార్ అని ఒక ఆయన వచ్చారు. ఆయనతో ఇక్కడ బోను లెగ్లోంచి బోన్ తీసాము. హార్ట్ డాక్టర్ గారి పేరు పద్మజ. మేడము చెస్ట్ ఓపెన్ చేసి మేము మొత్తము వెన్నుపాముని వర్టిబ్రల్ కాలం ఓపెన్ చేసి సర్జరీ చేసి పెట్టి చేసాం. ఇది ఆపరేషన్ చాలా సక్సెస్ అయింది. పాప చక్కగా ఉంది. ఇప్పుడు డిశ్చార్జ్ చేయాలి. నడవటము అన్నీ బాగున్నాయి. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని పేదల పెద్ద ఆసుపత్రి కేజీహెచ్లో అత్యాధునిక సదుపాయాలు, వైద్య పరికరాలు ఉన్నాయి. న్యూరో సర్జరీ విభాగంలో ఇలాంటి క్లిష్టతరమైన శస్త్రచికిత్సలను హెచ్ఓడి డాక్టర్ ప్రేమ్జిత్ రే ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా తేజస్వినికి క్లిష్టతరమైన ఆపరేషన్ను నిర్వహించారు. వైద్యుల బృందానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అభినందనలు తెలిపారు. డాక్టర్ ప్రేమ్జిత్ రే ఆధ్వర్యంలో నిపుణులైన వైద్య బృందం కష్టపడి బాలికకు పునర్జన్మను ప్రసాదించారని, తమ ఆసుపత్రిలో ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. న్యూరో సర్జరీ విభాగంలో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని, క్లిష్టతరమైన ఆపరేషన్ను తేజస్వినికి విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందని సహకరించిన తల్లిదండ్రులు, కేజీహెచ్ వైద్య బృందానికి డాక్టర్ ప్రేమ్జిత్ రే ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా పాప ఎంత ఆరోగ్యంగా ఉందో. ఇది కూడా చాలా క్రిటికల్ ఆపరేషను. ఒక టీం కాదు, న్యూరో సర్జన్లు, కార్డియోవాస్కులర్ సర్జన్లు, తర్వాత ఆర్థోపెడిక్ 3 టీం వర్క్ చేసి ఈ పాపకి మళ్ళీ పునర్జన్మ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ సందర్భంగా మా ఎంటైర్ కేజీహెచ్ టీము ప్రేమ్జిత్ రే గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఆపరేషన్, ఈ క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు వారందరికీ మా కేజీహెచ్ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు. ఈ పాప వాళ్ళ పేరెంట్స్ ఎంతో నమ్మకంగా కేజీహెచ్కి తీసుకొచ్చినందుకు, ఇంత సక్సెస్ఫుల్గా సర్జరీ అయినందుకు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో బహుశా వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా చాలా అందిస్తూ ఉండుంటారు. నిజంగా ఆ పాప పునర్జన్మ ఇచ్చినట్టే కేజీహెచ్ డాక్టర్లు. సో వీరందరికీ మరొకసారి అభినందన తెలుపుకుంటూ ఈ పాపకి మంచి ఉజ్వల భవిష్యత్తు కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. D102 వర్టిబ్రల్ బాడీస్ ట్యూబర్కులోసిస్ వల్ల, టీబీ స్పైన్ వల్ల కొలాప్స్ అయిపోయి మెడ వంపు అయిపోయింది. సో దానివల్ల ఈ పెయిన్ అది వస్తుంది. స్పైనల్ టీబీ బిట్వీన్ సర్వైకో థొరాసిక్ జంక్షన్ అంటారు. సో డిఫార్మిటీ ఇంకా లేట్ అయితే మొత్తం బాడీ పారాలసిస్ అయ్యేది. కాళ్ళు చేతులు కూడా బలం పోయి బెడ్ రిడెన్ అయ్యే స్టేజ్కి జస్ట్ కొంచెం ముందు వచ్చారనమాట. సో దాన్ని మనం ప్రాపర్గా టీబీ మందులు అవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డిఫార్మిటీని కరెక్ట్ చేసి దానికి సపోర్టుగా లెగ్లో నుంచి, కాల్లో నుంచి ఒక ఎముకను తీసి ఆ ప్లేస్లో పెట్టి సపోర్ట్ చేసి ప్లేట్స్, స్క్రూలు వేసి ఒరిజినల్ పొజిషన్కి తీసుకుని వచ్చినాం. సో పాపకి ఇప్పుడు హ్యాపీగా అంత క్యూర్ అయింది. పెయిన్ అయితే ఏం లేదు. చక్కగా తను నడవటం, చేయటం అన్నీ చేసుకుంటుంది. మళ్ళీ స్కూల్కి కూడా పోవటానికి రెడీ, డిశ్చార్జ్ అయిన తర్వాత. తన బిడ్డకు కేజీహెచ్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారని తేజస్విని తల్లి సూర్యకాంతం ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమార్తె పరిస్థితి చూసి భయపడ్డామని, ఇక్కడి వైద్యులు ధైర్యం చెప్పి చక్కని వైద్యాన్ని అందించి ఆపరేషన్ విజయవంతం చేశారని అన్నారు. తీవ్రమైన నొప్పితో మెడ కూడా నిలబెట్టలేని పరిస్థితుల్లో వచ్చిన తనకు కేజీహెచ్ వైద్యులు ఆపరేషన్ చేశారని బాలిక తేజస్విని అన్నారు. డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పింది. తాను కూడా డాక్టర్ను అవుతానంటూ సంతోషంగా చెప్పింది. లారీ డ్రైవర్
పాప బాగాలేదని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎక్స్రే ఎంఆర్ఐ అన్నీ అయిపోయాయి. తర్వాత సర్జరీ అని చెప్పారు. ఫస్ట్ భయపడ్డాం, తర్వాత మళ్ళీ దేవుడు ఉన్నాడని చేయించాం. పర్లేదు సార్, బాగుంది ఇప్పుడు. చాలా ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడ్డారమ్మా? 3 నెలలు సార్. 3 నెలల నుంచి. అంటే మెడ ఎలా ఎత్తలేకపోయేది? ఇలా అంటే ఆపరేషన్ ఒక ముందు ఇలా తెలిసేది, ఆపరేషన్ అయిన తర్వాత పర్లేదు సార్, బాగుంది. ఓకే, డాక్టర్ రే గారు మిగతా డాక్టర్ గారు చాలా చక్కగా ఆపరేషన్ బాగా చేశారు. ఎలా ఉందమ్మా ఇప్పుడు మీరు? ఇప్పుడు పర్లేదు సార్, బాగుంది. వాళ్ళందరికీ కొద్దిగా చెప్పండి. ఫస్ట్ వెనకతలో నొప్పిలోకి వచ్చేసింది. అప్పుడు కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే మెడిసిన్ ఇచ్చారు. నొప్పి తగ్గలేదని మళ్ళీ ఇక్కడికి వస్తే టెస్ట్లు చేసి ఆపరేషన్ అవుతుందని చెప్పారు. అంటే మెడ ఎత్తలేకపోయేదానా ఏంటి? మెడ ఎత్తలేకపోయేదాన్ని, నొప్పి వచ్చేసింది. ఇలా పట్టుకొని లెగిసేదాన్ని. వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆపరేషన్ అవుతుందంటే భయపడి చేయించలేదు ఫస్ట్. ఆ తర్వాత చేయించుకున్నాం. అంత బాగా చేశారు డాక్టర్లు? బాగా చేశారు. ఇప్పుడు బాగానే ఉంది అంతా? ఓకే, డాక్టర్లు ఇంత బాగా చేశారు కదా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావా? థ్యాంక్స్ సార్. ఏమవుతావు పెద్ద అయితే? నీ అంబిషన్ ఏంటి? డాక్టర్ అవ్వాలని. డాక్టర్. వైద్యో నారాయణో హరి. వైద్యులు దేవునితో సమానంగా భావిస్తాం. దేవుడు ప్రాణం పోస్తే తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితిలో పునర్జన్మనిచ్చే ఉన్నతమైన వృత్తి వైద్యులదే. పేదల పెద్దాసుపత్రి కేజీహెచ్లో 9 ఏళ్ల బాలిక తేజస్వినికి క్లిష్టతరమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. కేజీహెచ్లో ఇలాంటి అరుదైన క్లిష్టతరమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించేందుకు నిపుణులైన వైద్య బృందం, అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.